టుడే లింక్ కోడ్ ప్రాబ్లం 26 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా క్వశ్చన్ నెంబర్ 26, రిమూవింగ్ duplicates from sorted array. ఒక సార్టెడ్ అర్రే ఉంటుంది, అందులో డూప్లికేట్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోవాలి. నా ఫర్ ఎగ్జాంపుల్, సో నమ్స్ అనే అర్రే ఈక్వల్ టు నా 1 1 1, నా 1 1 2 2 3 3 3 3 4 ఇవి ఉన్నాయి. నమ్స్ అనే అర్రేలో సార్టెడ్ సో ఫామ్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకు అవుట్పుట్ ఏం రావాలి అంటే డూప్లికేట్స్ అన్ని రిమూవ్ అయిపోయి జస్ట్ 1 2 3 ఇది మన అవుట్పుట్. ఓకేనా? నేను ఎలా చేస్తానో చూడండి. నా ఏం లేదు నాన్న, ఫస్ట్ ఇలా ఉన్నాయి కదా 1 1 1 2 2 3 3 3 నౌ 4 ఇలా అర్రేలో ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని నేను ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ 0 1 2 3 4 5 6 7 8 ఫస్ట్ ఒక ఫర్ లూప్ పెట్టుకోండి. ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ నమ్స్ సైజ్, మనకు అక్కడ ఇస్తాడు నమ్స్ సైజ్ I ప్లస్ ప్లస్. నా చాలా మంది స్టూడెంట్స్ దీన్ని సాల్వ్ చేయడానికి 2 ఫర్ లూప్లు 3 ఫర్ లూప్లు యూజ్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ తడబడిపోతారు. అబ్బో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనేసి పెద్ద కోడ్ రాసేస్తారు. ఎంత సింపుల్గా రాస్తానో చూడు కోడ్. నా ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుంటుంది. నా మనం ఏం చేయాలంటే సి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఫస్ట్ 1 పెట్టుకోవాలి. ఇంట్ I కామా సి ఈక్వల్ టు 1. నా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ సి ఈ పొజిషన్లో ఉంది. మనం ఇప్పుడు సి ఈ ప్లేస్ను పాయింట్ చేస్తుందంటే దీని ముందు ఎలిమెంట్ని టార్గెట్ చేస్తున్నాం అన్నట్టు. C-1ని టార్గెట్ చేస్తున్నాం అంటే ఈ 1 ఉన్నంత వరకు మనం ఏం చేయొద్దు, రిమూవ్ చేయాలి. ఈ 1 ఉన్నంత వరకు రిమూవ్ చేయాలి. అందుకే ఏం చేస్తాను అంటే ఇఫ్ ఏ ఆఫ్ ఐ అనేది ఈ నాట్ ఈక్వల్ టు ఏ ఆఫ్ C-1, ఏ ఆఫ్ ఐ అనేది నాట్ ఈక్వల్ టు ఏ ఆఫ్ C-1 దాకా ఏం చేస్తూ ఉంటా, ఏ ఆఫ్ ఐలో ఏ ఆఫ్ సిలో ఏ ఆఫ్ ఐ వేయాలి అండ్ సిని పెంచాలి. నాట్ ఈక్వల్ అయినప్పుడే. అర్థమైందా? అంటే ఏంటో చూడు, C-1 అంటే ఇక్కడ ఏంది, దీన్ని టార్గెట్ చేస్తున్నాం. దీన్ని ఎప్పుడు ఈ సీన్ ఎప్పుడు పెంచాలి అంటే నాట్ ఈక్వల్ టు నమ్స్ అర్రే, ఇక్కడ నమ్స్ అర్రే నమ్స్ అనేది అర్రే పేరు. ఇక్కడ నమ్స్ అర్రే ఈ ఏ ఆఫ్ ఐ అనేది ఈ C-1 నాట్ ఈక్వల్ అయ్యేదాకా సీని ఇంక్రీజ్ చేయము. ఇప్పుడు ఏ ఆఫ్ ఐ C-1 ఈక్వలే కదా, ఈక్వల్ కాబట్టి ఏం చేయం, సీని ఇంక్రీజ్ చేయము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి సో ఇప్పుడు ఐ ఇక్కడికి పోతుంది. ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు C-1 కదా, కాబట్టి ఏం చేయం, పెంచం, సీని ఇంక్రీజ్ చేయం. మళ్ళీ ఐ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏ ఆఫ్ ఐ ఇది ఐ, ఏ ఆఫ్ ఐ అనేది ఏమైంది, నాట్ ఈక్వల్ టు ఏ ఆఫ్ C-1. ఎస్ అంటే కొత్తది వచ్చింది. ఇప్పుడు ఏం చేసుకో, ఆ వాల్యూని ఇక్కడ పెట్టుకో.
అంటే ఏ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐని ఎక్కడ నమ్స్ ఆఫ్ సీలా, నమ్స్ ఆఫ్ ఐని నమ్స్ ఆఫ్ సీలా పెంచుకొని సో వేసుకొని ఇప్పుడు సీని ఇంక్రీజ్ చేయి. ఇప్పుడు సి ఇంక్రీజ్, ఇప్పుడు ఏ ఆఫ్ సి మైనస్ వన్, సి అంటే దీన్ని పాయింట్ చేస్తుంది, సి మైనస్ వన్ అంటే అది 2. ఇది మన టార్గెట్. ఈ 2 వచ్చేంత వరకు కూడా ఇంకా మళ్ళీ ఏం చేయం, మనం సీని ఇంక్రీజ్ చేయం, నాట్ ఈక్వల్ టు అయితేనే చేస్తాం. ఇప్పుడు చెప్పండి. సో నమ్స్ ఆఫ్ ఏంటి, సో ఐ పెరిగిపోయింది. ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ, నమ్స్ ఆఫ్ ఐ అంటే 2, నమ్స్ ఆఫ్ సి మైనస్ 1, ఎస్ కాబట్టి ఏం చేయం, సీని ఇంక్రీజ్ చేయం. నెక్స్ట్ టైం నా ఇప్పుడు ఏ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ సి మైనస్ 1 2, ఎస్ అంటే కొత్త ఎలిమెంట్ వచ్చింది. నా ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఐని సిలో వేసేయాలి 3 పెంచేసి ఇప్పుడు వేసేసి సిని ఇంక్రీజ్ చేసుకోవాలి, సి. దట్స్ ఆల్. ఇప్పుడు నమ్స్ ఆఫ్ సి మైనస్ 1 అంటే మన టార్గెట్ ఏంటి 3, అంటే ఏ ఆఫ్ ఐ 3 వచ్చేదాకా మనం పెంచాం. ఎప్పుడు పెంచుతాం, నాట్ ఈక్వల్ టు అయితేనే పెంచుతాం. సో ఇప్పుడు 3 వేసిన తర్వాత ఇది పెరిగిపోయింది. ఏ ఆఫ్ ఐ నాట్ ఈక్వలా, కాదు ఈక్వల్. సో మళ్ళీ ఏ ఆఫ్ ఐ పెంచు. సో ఇక్కడ కూడా కాదు, ఇప్పుడు కొత్త ఎలిమెంట్ వచ్చింది, నాట్ ఈక్వల్ వచ్చింది. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ వచ్చిందో దాన్ని ఏం చేస్తాము, ఏ ఆఫ్ ఐ సిలో వేసేస్తాం. నా ఇప్పుడు సిని ఏం చేస్తాం, ఇంక్రీజ్ చేస్తాం. నా ఇప్పుడు ఈ సిని, ఈ సి వరకే మీ ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి. మీ ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్. అందుకే నా వాట్ ఏమన్నా రిటర్న్ సి, మీ ఫంక్షన్కి సో సి రిటర్న్ అయిపోతుంది. వాడు అక్కడ ప్రింట్ చేస్తాడు డూప్లికేట్ ఎలిమెంట్స్. So this is the concept about what? Removing duplicates from sorted array. So ఈక్వల్ ఉన్నంత వరకు సీని ఇంక్రీజ్ చేయొద్దు. ఫస్ట్ టార్గెట్ చేసుకోవాలి. ఫస్ట్ టార్గెట్ 1 చేసుకొని ఈక్వల్ ఉన్నంత వరకు సీని ఇంక్రీజ్ చేయొద్దు. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ అయిందో ఆ ఎలిమెంట్ తెచ్చి ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ సీని ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ ముందర ఎలిమెంట్ టార్గెట్ చేయాలి, 2 టార్గెట్ చేయాలి. మళ్ళీ ఈ 2 వచ్చే వరకు మళ్ళీ సీని ఇంక్రీజ్ చేయొద్దు. నా ఎప్పుడైతే కొత్త నెంబర్ వచ్చిందో నాట్ ఈక్వల్ అయ్యిందో అప్పుడు దాన్ని మళ్ళీ ఇక్కడ వేసేసి సింపించాం. ఈ విధంగా సో జస్ట్ సింగిల్ ఫర్ లూప్తో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? నా రిమూవ్ డూప్లికేట్స్ ఇంట్ అర్రే. ఇది అర్రే నానా, అర్రేని పాయింటర్లో కూడా రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్ నమ్స్ సైజ్, మీ సైజ్. ఓకే, ఇది ఏం చేయాలి, డూప్లికేట్స్ అన్ని తీసేసి ఇప్పుడు రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ కౌంట్ రిటర్న్ చేయాలి. నా ఏమన్నాం, ఇంట్ ఐ కామా ఏమన్నా సి ఈక్వల్ టు నా 1, సి ఈక్వల్ టు వాట్ 1. Now for I equal to 0, I less than nums size I plus plus అన్ని ఒక్కొక్క ఎలిమెంట్ తీస్తాం. తీసేసి ఏమంట, ఇఫ్ ఏ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు ఏ ఆఫ్ సి మైనస్ 1 అయితేనే ఏం చేద్దాం, సారీ ఏ కాదు నాన్న, నమ్స్ కదా, నమ్స్ ఆఫ్ ఐ. నా వాట్ నమ్స్ ఆఫ్ సి మైనస్ 1 ఇది కనుక ట్రూ అయితే ఏం చేయి, నమ్స్ ఆఫ్ సిలోకి ఏమై నాట్ ఈక్వల్ అయినప్పుడే వేయాలి, ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ అండ్ నా వాట్ సి ప్లస్ ప్లస్. దట్స్ ఆల్. ఇంత సింపుల్ క్వశ్చన్ అనా. ఓకే, లాస్ట్కు ఈ రిటర్న్ సిని రిటర్న్ చేయండి.
సో అందులోనే సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని తెలుస్తుంది, ఆ రీప్రింట్ అవుతుంది. నా సో రన్ ద కోడ్. Now and accepted. Yes. Now submit the code. Now 0 milliseconds లో now ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేశాము. This is the solution for first lead code problem.